మరో 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు పొంచి ఉంది. వాయుగుండం నుంచి ఇంకా తేరుకోకముందే మరో అల్పపీడనం దడ పుట్టిస్తోంది. 2 రోజుల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉంది. తుఫానుగా మారే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. విశాఖపట్నం, ఒడిశా మీదుగా తీరం దాటే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రేపు, ఎల్లుండి ఈ అల్పపీడనంపై క్లారిటీ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. అయితే ఈసారి విశాఖ, ఒడిశా మీదుగా తీరం దాటే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం తెలంగాణ పరిసరాల్లో వాయుగుండం కొనసాగుతుంది. 12 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలహీనపడబోతుంది వాయుగుండం. వచ్చే 5 రోజుల పాటు మోస్తరు వర్షాలు పడబోతున్నాయి. ఇవాళ రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉంది. ఇటు శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల నుంచి భారీగా వరద కొనసాగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మరొక అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉన్నట్లుగా వాతావరణ శాఖ చెప్తోంది. ప్రస్తుతానికి తెలంగాణ పరిసరాల్లో ఈ వాయుగుండం కొనసాగుతుంది. ఇక మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంటుంది నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు ఒకసారి చూద్దాం. నిన్నటి వరకు మనం చూసినటువంటి వాయుగుండం అది దక్షిణ ఛత్తీస్గఢ్ అంటే దాని పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వాయుగుండం అది నార్త్ వెస్ట్ వర్డ్ డైరెక్ట్ అంటే వాయు దిశగా కదులుతూ రైట్. 2 రోజుల బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో ఇప్పటికే వాయుగుండం నుంచి తేరుకోకముందే మరో అల్పపీడనం ఏర్పడబోతుందనే విషయం దడపుట్టిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజుల పాటు మరో 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు పొంచుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెప్తోంది. విశాఖ, ఒడిశా మీదుగా తీరం దాటే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రేపు, ఎల్లుండి అల్పపీడనంపై క్లారిటీ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ప్రస్తుతం తెలంగాణ పరిసరాల్లో ఈ వాయుగుండం కొనసాగబోతోంది. 12 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలహీనపడబోతుంది వాయుగుండం. రైట్. మా ప్రతినిధి శివరామకృష్ణ వైజాగ్ నుంచి జాయిన్ అవుతున్నారు. శివరామకృష్ణ, 2 తెలుగు రాష్ట్రాలకు మరో అల్పపీడనం ముప్పు పొంచి ఉందన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఐఎండీ అధికారులు ఏం చెప్తున్నారు? అలాగే ముఖ్యంగా ఈ 2 రోజుల పాటు, వచ్చే 5 రోజుల పాటు మోస్తరు వర్షాలు ఉండబోతున్నాయి. 2 రోజుల్లో దీనికి సంబంధించిన క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందంటుగా తెలుస్తోంది. వెదర్ ఆఫీసర్స్ ఏం చెప్తున్నారు? రామదాస్, గుడ్ మార్నింగ్. 5-6 తేదీల్లో మరో అల్పపీడనం ఉంటుందని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు. బంగాళాఖాతంలో ఉత్తర అండమాన్ ప్రాంతంలో ఈ నెల 5-6 తేదీల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అయితే వివరిస్తున్నారు. ఇది తుఫానుగా మారి విశాఖపట్నం, ఒడిశా దిశగా ప్రయాణించి తీరం దాటే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. మంగళవారం, బుధవారంలో అయితే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్పి వాతావరణ అధికారులు ఇప్పటికే తెలియజేశారు. వాయుగుండం ప్రభావం నుంచి ఇంకా ఈ విజయవాడ, గుంటూరులో ఈ వాయుగుండం ప్రభావం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకముందే మరో అల్పపీడనం అనేది సమాచారం ముంపు ప్రాంతాల ప్రజలకైతే ఆందోళన కలిగిస్తుంది. ఏదేమైనా ఈ 5-6 తేదీల్లో ఈ అల్పపీడనం అయితే ఉంటుందని చెప్పి ఇప్పటికే వాతావరణ అధికారులు అయితే తెలియజేశారు. రామదాస్, రైట్. అంటే ఇంకా క్లారిటీ ఎప్పుడు ఇచ్చే అవకాశం ఉంది? ఇప్పటికే ఈ గత 3-4 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వాయుగుండం, అల్పపీడన ప్రభావంతో జనజీవనం అతలకుతలమైంది. మరి ఏమైనా అలర్ట్స్ చెప్తున్నారా? రామదాస్, మంగళవారం, ఈ రోజు, రేపట్లో అయితే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు. ఈ రోజు, రేపట్లో అయితే దీని మీద ఈ అల్పపీడనం మరో అల్పపీడనం అసలు ఎంతవరకు సివియర్ గా ఉంటుంది ఏంటి అని చెప్పి ఈ రోజు, రేపుల్లో తెలిసే అవకాశం ఉంది. వెంటనే మీకు తెలియజేస్తామని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. రామదాస్, రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివరామకృష్ణ. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ కనిపిస్తుంది. ఇది తుఫాన్గా మారే అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. నిన్నటి వరకు మనం చూసినటువంటి వాయుగుండం అది దక్షిణ ఛత్తీస్గఢ్ అంటే దాని పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వాయుగుండం అది నార్త్ వెస్ట్ వర్డ్ డైరెక్ట్ అంటే వాయు దిశగా కదులుతూ సుమారు ఈ రోజుకి అది ఇంకా వాయుగుండంగానే ఈస్ట్ విదర్భ మరియు దానికి దగ్గరలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో సుమారు రామగుండంకి నార్త్ ఈస్ట్ అంటే ఉత్తర ఈశాన్య దిశగా 130 కిలోమీటర్ దూరంలో 130 దూరంలోను, అలాగే నెక్స్ట్ మహారాష్ట్రలో ఉన్నటువంటి వార్ధాకి ఆగ్నేయంగా 170 కిలోమీటర్ దూరంలోను అది కేంద్రీకృతమైంది. అది ఇంకా ప్రస్తుతం వాయుగుండంగానే కంటిన్యూ అవుతుంది. ఇది లైక్లీ టు మూవ్ ఇన్ నియర్లీ నార్త్ వెస్ట్ వర్డ్స్ అంటే ఇదే డైరెక్షన్లో అంటే వాయు దిశగా వెళ్తూ క్రమేపీ బలహీనపడుతూ నెక్స్ట్ కమింగ్ 12 అవర్స్లో అది
తీవ్ర అల్పపీడనంగా మారేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఓకే, దీని ప్రభావం చేతి ఇప్పుడు ఉన్నటువంటి వాయుగుండం ప్రెజెన్స్ ఆఫ్ వాయుగుండం వల్ల, దాని ఇన్ఫ్లుయెన్స్ వల్ల మనకి లాస్ట్ 24 అవర్స్లో కూడా మాస్టర్ వర్షాలు పలు ప్రాంతాల్లో మన కోస్తా జిల్లాల్లో అన్ని చోట్ల కూడా నమోదవడం జరిగింది. నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ వరకు చూసుకుంటే దీని ప్రభావం దక్షిణ కోస్తా జిల్లాల్లో కొంత ఎక్కువగా కనిపించవచ్చును. అంటే మనం భారీ వర్ష సూచన అయితే మటుకు ఇవ్వట్లేదు. మోస్తరు వర్షాలు మటుకి ఉత్తరాంధ్ర వరకు అయితే అక్కడక్కడ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే దక్షిణ కోస్తా వరకు చూసుకుంటే పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు వచ్చే ఛాన్సెస్ అయితే మనకి బాగా కనిపిస్తున్నాయి. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈ మాన్సూన్ ఇప్పుడున్నటువంటి డిప్రెషన్ దృష్ట్యా సర్ఫేస్ విండ్స్ కూడా గంటకి 30 to 40 కిలోమీటర్స్ వేగంతో అప్పుడప్పుడు మనకి ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ థండర్ స్టార్మ్ యాక్టివిటీ అని ఉన్నప్పుడు మనకి కనిపించే ఛాన్స్ ఉంది. అలాగే నెక్స్ట్ ఎంటైర్ కోస్ట్ మన ఆంధ్ర తీరం వెంబడి కూడా ఈ స్పాలీ విండ్స్ కానీ ఇలాంటి స్ట్రాంగ్ విండ్స్ కానీ కూడా గంటకి 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఇంకా కనిపిస్తున్నాయి. అవి అలాగే సమ్టైమ్స్ అవి కొన్ని సందర్భాల్లో ఈ 55 కిలోమీటర్స్ వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. వీటన్నిటితో దృష్టిలో పెట్టుకుని ఈరోజు కూడా మత్స్యకారులందరినీ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం.